ఈ సినిమా గురించి చెప్పే ముందు నాకేమనిపించిందంటే, సినిమా చూస్తున్నంతసేపు పద్మశ్రీని దర్శకుడి దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, ఎంత కరెంట్ ఉన్నా, నిర్మాత బలంగా ఉంటేనే దాన్ని బయటికి తీయగలరు. అవునా కదా? అతను అనుకున్నటువంటి ఫీల్ని జనాలు ఫీల్ అయ్యేలా చేయగలరు. ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది. అయితే కొన్ని సలహాలు కూడా నేను మళ్ళీ పట్నాయక్ మళ్ళీ ఇస్తాను, విడిగా చెప్తాను. ఎందుకంటే డైరెక్టరు సినిమా తీసేటప్పుడు అక్కడ కూర్చునే సినిమా తీయాలి. ఎక్కడ? ఆడియన్స్లో కూర్చునే. నా అనుభవం చెప్తాను. ఒక సినిమాకి నేను వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు, కొట్టు వాడిని కొట్టు వేసేయి, ఇలా మనం ఆ సీట్లో కూర్చొని, బాబు నువ్వు వాళ్ళ అభిమానివా అని వాళ్ళు అడిగేది. అంటే మనం అందులో ఆ హీరోతో మనం పోల్చుకుని ఇన్వాల్వ్ అయిపోతాం. అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగితే అది ఖచ్చితంగా టచ్ అవుతుంది. అలాగే సినిమా అనేది నిజం కాదు, అబద్ధం అన్న నటన. కానీ సినిమా చూసి ఏడుస్తాం, అవునా కదా? ఎందుకంటే ఏడ్చేంత బాగా వాళ్ళు నటిస్తే, అవునా కదా? అయితే ఇక్కడ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఉంది. గోకుల్ చాట్ జరగడానికి కారణం ఎవడో ఓ తీవ్రవాది, పాకిస్తాన్ ప్రేరితులు, ఇదంతా మనకి తెలుసు. లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇలాంటివి చాలా దేశవ్యాప్తంగా. అయితే మన అదృష్టం గత 10 ఏళ్లుగా అలాంటివి చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. సరైనటువంటి వాళ్ళు చైర్లో కూర్చోవడం వలన. అయితే మనం కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకపోతే ఇలాంటి థియేటర్లో కూర్చుని ఈ సినిమా కాదు, మనకే రోజు సినిమా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నా మాటలు కాదండి, కేకే మహమ్మద్ ఎవరైనా ఆర్కియాలజిస్ట్, అయోధ్య టెంపుల్కి పనిచేశారు. వారు చెప్పారు, ఈ దేశంలో రాజ్యాంగము, డెమోక్రసీ ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి తెలుసా? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఉంటాయి. 5 రోజుల క్రితం పూరిలో రథం కింద నమాజ్, ఒక్క తల్లి, ఇక్కడికి వచ్చిన తల్లి లేదు, ఒక్క మనం ఎవరైనా మసీదులో భజన చేద్దామని ఆలోచన వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఆటోలో వచ్చేప్పుడు ఒక లైవ్ ఇన్ ఇచ్చి అదే మాట్లాడాను. iNews వాళ్ళు ఎవరు, వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ పుస్తకాన్ని బట్టి మస్తకం. మనమా కొంచెం కూడా, అంటే కొంచెం కటువుగా చెప్తున్నా, ఇలా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళకి అలాంటి దెయ్యాలు కాదు, పిశాచాలు వచ్చినా మనం మారం. పిశాచం వచ్చి తినేసినా మనం మారం. ఎందుకంటే మనం బాగా దులుపుకుని వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోయాం. మనం దులుపుకుని వెళ్ళిపోయే స్థితికి వచ్చాం. 93లో గాయం సినిమా గుర్తుందా? నేను మ్యాట్నీ షో చూసా. అందులో ఆయన రాశాడు, పాడాడు, మా పట్నాయక్ లాగా నటించాడు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. అవునా? 30 ఏళ్ల క్రితం, 93, 32 ఏళ్ళు అయింది. మనం మారామంటే కొంత మారాం, కానీ ప్రమాదాలు చాలా మన కోసం ఎదురు చూస్తున్నాయి. చాలా ప్రమాదాలు. మనం చాలా బలంగా ఉండాలి. మనం అలా క్యాజువల్గా మాత్రం గడపకూడదు. ప్రమాదం ఇట్స్ అవైటింగ్ ఫర్ అస్. మనం ఉన్నట్టుగా ప్రపంచం లేదు. మనం ఆలోచించినట్లుగా ప్రపంచం ఆలోచించట్లే. లండన్ లాస్ట్, తెలుసా మీకు? లండన్ ఈజ్ లాస్ట్. లండన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, అది లండన్ స్థాన్ అయిపోయింది, పందుల స్థాన్. టర్కీలో, ప్యారిస్లో
ఆ అమ్మాయిలు మెట్రోలో రోడ్డు మీద పందుల్ని ఇలా తాడు పట్టుకుని కుక్కలతో మనం వాకింగ్ వెళ్తాం కదా, అలా వెళ్తున్నా. ఎందుకు తెలుసా మీకు? పంది వాళ్ళ దేవుడి సృష్టిలో లేదు కాబట్టి ఈ పంది మాత్రమే ఆ పందులను కంట్రోల్ చేస్తుంది. బాగా అర్థమైన వాళ్ళు నవ్వారు. జోక్ కాదు, జోక్ కాదు. బీ ప్రాక్టికల్. మీలో ఎవరైనా నటులుంటే పట్నాయక్ చెప్పండి, సినిమాలో యాక్ట్ చేయిస్తాడు. బయట మాత్రం యాక్ట్ చేయి ప్లీజ్. మీలో డాన్సర్ ఉంటే కపిల్ దగ్గర మీరు కపిలాగా డాన్స్ చేయండి. తెలుసా మీకు కపి అంటే? కపి అంటే కోతి, అర్థమైందా? జెండాపై కపిల. కాబట్టి మనం బయట నటించేది ఆపకపోతే, బాగా వినండి, రాసి పెట్టుకోండి, మనం బయట నటించేది ఆపకపోతే మనకి అంజలి ఘటించేవాడు కూడా ఎవడో ఉంటాడో. ఇదే ఫైనల్. మనం బలపడాలి, బలంగా ఉండాలి, యాక్షన్ మానేయాలి. ఓ పచ్చి నిజం చెప్తున్నాను, బీ ప్రాక్టికల్. ఏ ముస్లిము మేకనో కోడినో కోసినా ఏ హిందూ అయినా తింటాడు. హిందూ కోస్తే, హిందూ కోసిస్తే తింటాడా? ఎందుకు తిండత్నం? ఎందుకు తిండు? హలాల్ కాంది తినడు. అతనికి నియమం ఉంది, నీకు లేదా? నీకు సిగ్గు లేదా? నీకు బుద్ధి లేదా? హ్యాపీ బక్రీద్, మెరీ క్రిస్మస్ నీకు చెప్పాడా? రోడ్డు మీద వెళ్తూ వాడికి అక్కర్లేదు. నువ్వు సాతాను బచ్చావు కదా, నువ్వు కాఫీరువు కదా. కాదండి, మనకేనా లవ్వు? అటు కూడా ఉండాలి కదా. రెస్పెక్ట్ రెండు వైపులా కదా. మనం కలుపుకుందామని చూస్తున్నాం, కానీ వాళ్ళ పుస్తకం కలవనివ్వదు. సౌదీ రాజు పుస్తకం తీసి, నా దగ్గర బుక్ ఉంది కావాలితే చూడండి. సౌదీ రాజు ఓపెన్ చేసి పేజీలు ఆ నెంబర్స్ కూడా చెప్పాడు. ఈ పుస్తకం ఉన్నంత కాలం భూమి మీద తీవ్రవాదం ఉంటుంది, రాసుకోండి. నేను చెప్పలే. ఏమంటే ఆటో స్పెల్లింగ్ మీకు తెలుసు, ఏయుటిఓ. ఏయు వరకు ఉంచి డిఐ అని రాసామనుకోండి, ఏమవుతుంది? అవుద్దా? ఆటో ఆడి అవుద్దా? నువ్వు రాస్తే అవ్వదు కదా. వీళ్ళు అనుకుంటున్నారు మేమేదో వాళ్ళకి పుట్టామని. గమ్యం సినిమా చూశారుగా? గమ్యంలో పులి ఇక్కడ అంటాడు వాడేమంటాడు? ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, పులి మీ ఇంటికి వచ్చిందా కదా. మనం ఎవరం 1952లో సినిమా. మనం సినిమా ఫీల్డ్లో, సినిమా నగర్లో ఉన్నాం. ఫిల్మ్ నగర్ కదా, ఫిల్మ్ గురించి మాట్లాడుకోవాలి. 1952లో సినిమా. ఆ సినిమా పేరు పల్లెటూరు పిల్ల. దాంట్లో ఒక ఎమ్మెల్యే, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే, పేరు కృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే. ఆయన పాట రాశాడు తెలుసా? గూస్ బంప్స్ వస్తాయి. వీర రక్తపు దార భారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య కూడా నీవోడోయ్. వీఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ హెరిటేజ్. ఈ నేల మామూలు నేల కాదు, కానీ దీన్ని రక్తంతో తడపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మొన్న బక్రీద్కి ఎన్ని వేల ఆవులు తెగినాయో తెలుసా? మనకి రేపు వినాయక చవితి వస్తుంది. 5 నిమిషాలు, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. వినాయక చవితికి మనకు ఉపన్యాసాలు చెప్తారు. ఏం ఉపన్యాసం? పర్యావరణ హితమైన వినాయకుడిని ప్రతిష్ఠిద్దాం, మట్టి వినాయకులే ముద్దు, మనకి ఇస్సు అనకూడదు. మనకి ఉపన్యాసం వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాలి, డీజే లెస్ దసరా, ప్లాస్టిక్ లెస్ వినాయక చవితి, ఇంకొన్ని రోజులు పోతే ఐడియల్ లెస్ వినాయక చవితి, ఇంకొన్నాళ్ళు పోతే హిందూస్ లెస్ ఇండియా. జోక్ కాదు, నేను చెప్పే జోక్ కాదు. బీ ప్రాక్టికల్. మంచి సినిమాలు తీయండి, సినిమాల్లో ధర్మాన్ని నిలబెట్టేవి తీయండి.
ధర్మం పట్ల వాడికి అభినివేశం పుట్టాలి. వాడికి ఈ దేశం గొప్పతనం తెలియాలి. శివుణ్ణి చూస్తే వైరాగ్యం రావాలి, రాముని చూస్తే ధర్మం గుర్తు రావాలి, కృష్ణుని చూస్తే మేధస్సు పుట్టాలి. అది కదా సినిమా అంటే. నువ్వేమో ఒక రాధా ఇద్దరు కృష్ణుని సినిమా తీస్తావా? ఏ ప్రవక్తకి ఆ భార్యలు సినిమా తీ మన పవన్ కళ్యాణ్ చెప్పాడా? ప్రవక్త మీద అనుచితంగా మాట్లాడతావా? నీకు లోటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మొన్న ఇంటర్వ్యూలో, ఎప్పుడు ఈ దేశం స్ట్రాంగ్ అవుతుందంటే ఎవ్రీ హిందూ బిహేవ్ లైక్ ఎ ముస్లిం. ఏం చెప్పాను? ఏమన్నా అర్థం కాలే? వాళ్ళ మతం విషయంలో వాళ్ళకి ఎంత రియాక్షన్ ఇస్తారో నువ్వు కూడా ఇవ్వు. నీకు సిగ్గు లేదు, నీకు ధర్మనిష్ట లేదు, బుద్ధి లేదు, వెదవని అట్టన. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఎవడైనా నా ఎదురుగా మాట్లాడు, ఈయనండి అని వెనకాల వాగాల్సిందే. ఎందుకని? నాకు కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ వేస్తా, వాడిని మోయిస్తా, వాడిని వాయిస్తా. ఎందుకంటే నేను చెప్పేది నిజం కాబట్టి. నేను చెప్పేది మీరు నటించండి. ఇదిగో ఈ డైరెక్షన్, ఇంకొకరి డైరెక్షన్. దేశం విషయంలో నటించకండి. ఎన్ని వేల లక్షల మంది సైనికుల్ని మనం రెండో ప్రపంచ యుద్ధంలో కోల్పోయాం తెలుసా? మన మూర్ఖులు, మన పీతగాల వలన. తర్వాత అదే చెప్పేది. థ్యాంక్ యూ. తర్వాత కాలంలో కూడా మనం చాలా మంది కోల్పోయాం. దేశంలో ఎన్ని భూభాగాలు కోల్పోయాం, ఎన్ని లక్షల తల్లుల మాన ప్రాణాలు కోల్పోయాం. అందుకని మీ పిల్లలు కనే విషయం, మీరు 3 విషయాలు మర్చిపోకండి. బాగా తినండి, బాగా వినండి, కుదిరిన వాళ్ళు బాగా కనండి. ఈ 3 చేయకపోతే మనం ఉండం. రాయి చోట్ల తీవ్రవాదులు దొరకడం ఏంటి? ఎందుకు దొరికారు చెప్పండి? మొన్న మనం ర్యాలీ చేస్తుంటే మన గుడి స్థలంలో మన ఊళ్ళో వీరభద్రస్వామి ఎప్పుడు వాడైనా 1200 ఏళ్ల క్రితం గుడిది. ఆ ఊళ్ళో ఊరేగింపు చేస్తుంటే రాళ్ళు ఎందుకు వేశారు? మనం వీక్గా ఉన్నాం. అక్కడ ఎవడో తెలుగు మాట్లాడేవాడు తెలుసా? ఎందుకని? వాడు నాన్ లోకల్. మనమేమో భయ్యా కిత్తనా హై, ఆ కేజీ కిత్తనా, ఎర్రగడ్డ బ్యాచ్ మనం అంతా ఆడి దగ్గరే కొంటాం. వాడు ఉమ్మేస్తాడు తెలుసు, ఉచ్చబోస్తాడు తెలుసు, ఇది కూడా కలుపుతాడు తెలుసు. ఎన్ని వీడియోలు చూసాం. మనం మారాలి, కొనేటప్పుడు తినేటప్పుడు మారాలి. దేవుడికి పువ్వులు పెట్టకపోయినా పర్వాలేదు, దేవుడికి పండ్లు పెట్టకపోయినా పర్లేదు. వాడు దేశద్రోహి దగ్గర కొనకూడదు. పుణ్యం ఎలా వస్తుందండి? పుణ్యం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను ఇందాక కూడా వచ్చే ముందు ఎప్పుడో గరికపాటి వారు అంటున్నారు, ఇంకొకరికి ఉపకారం చేయకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఉపకారం, నువ్వు ఎన్ని భజనలు చేస్తే, ఎన్ని అభిషేకాలు చేస్తే ఉపకారం. కాబట్టి మహాభారతం అంతా రాసి 1,00,000 శ్లోకాలు. వినాయకుడు అన్నాడు, ఏమండి ఇంత రాశాను మీరు చెప్పారు, దీని సారం 2 ముక్కల్లో చెప్పండి పబ్లిక్ కోసం అన్నాడు. ఏమన్నాడు తెలుసా వ్యాసుడు? 2 ముక్కలు ఎందుకు, 1 ముక్కలో చెప్తాడు. ద జిస్ట్ ఆఫ్ మహాభారత ఈజ్ పరోపకారాయ పుణ్యం పాపం పరపీడనం. ఏంటి అర్థమైందా? పుణ్యము అంటే ఇంకోటి ఉపకారం చేయడం, పాపం అంటే ఇంకోటికి అపకారం చేయడం. ఏమంటే ఇందులో మతం ఉందా? ఇందులో ఏమన్నా భాష ఉందా? ఇందులో ఏమన్నా వివక్ష ఉందా? లోకా సమస్త, ఇది మన కాన్సెప్టు. మా మతం మాత్రమే ఉండాలనేది వాళ్ళ కాన్సెప్టు. అందుకని మన దేశం బాగుండాలంటే, మన ధర్మం బాగుండాలంటే, మన దేవాలయాలు బాగుండాలంటే, ఓ ముస్లింలా జీవిస్తున్నాడు మతం కోసం మాత్రమే. ఇంకో క్రైస్తవుడు వాడు మతం కోసం జీవిస్తున్నాడు. ఈ దేశం కోసం జీవించవలసిన వాళ్ళం, మరణించవలసిన వాళ్ళం మనమే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రేపు 6వ తారీఖు ఏకాదశిన ఎవరైనా ఏకాదశి పేపర్ తీసుకోండి. నా కోరిక ఏమిటంటే ఇలాంటి పద్మశ్రీలు ఇంకా రావాలి. అయితే ఒక సజెషన్ ఏంటంటే, నేను మా మహారాజ్ ఒక సెయింట్ ఆయన చెప్పారు, దిస్ ఈజ్ కలియుగ, ఎవ్రీథింగ్ ఈజ్ షార్ట్, ఈవెన్ యువర్ లెక్చర్ ఆల్సో, యువర్ పిక్చర్ ఆల్సో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అన్ని చిన్నగా ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఇంతమంది చివరిదాకా ఉంటారని నేను అనుకోలేదు. అందుకని వాళ్ళకి చప్పట్లు కొట్టాను. ఎందుకంటే నాకు పట్నాయక్కి బాండేజ్ ఉంది, తప్పదు, ఐ హ్యావ్ టు. కానీ మీరందరూ కూర్చున్నారు, ఆ రెస్పెక్ట్తో
నువ్వు ఇంకా ఎలాంటి సినిమాలు తీయాలంటే టీ బ్రేక్ అంటే హెడ్ బ్రేక్ చేసేయాలి, అది బ్రేక్ ఉండకుండా చూడాలి. పెద్ద ఆయన ఎన్టీఆర్ 4 గంటల సినిమా తీశాడు 43 రోజుల్లో. ఏంటది? డివిఎస్ కర్మ. అవునా? 73లో 3 పాత్రలు వేస్తూ అంత కెపాసిటీ, ఆ డెడికేషను, ఆ డివోషను ఆయనకు ఉంది. సో ఇక్కడ చూసే ప్రతి సినిమా గురించి మాట్లాడాలి నేను, అంత ఫీల్ ఉంది నాకు. అది యోగి వేమన కావచ్చు, నర్తనశాల కావచ్చు, మాయాబజార్ కావచ్చు, దొంగరాముడు కావచ్చు. ఊరికి సరదాగా చెప్పేస్తాను, ఆ దొంగరాముడు చూస్తే అన్నపూర్ణవారిది కదా, అది నేను చూడలేదు, కానీ దాని గురించి నాకు ఎందుకు తెలుసు అంటే సింహాచల శాస్త్రి గారు మీరు నెట్లో కొట్టినా హరికథ చెప్తారు. 30 వరకు సింహాచల శాస్త్రి గారు చాలా సరదాగా మాట్లాడుతూ హరికథ చెప్తారు. అంటే ఎంత కనెక్టెడ్ అవుతారంటే పిల్లలకు కూడా, ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాకుటాకి అదస్ హార్టును హట్టింపక హట్టవక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. బాగుండలే బాగుండలే. సో అంత కనెక్టివిటీ. వారు నేను శ్రీలంకలో అలా సరదాగా 3-4 రోజులు కార్యక్రమాలు హరికథ తిరిగాం. వారు చెప్తారు దొంగరాముడి గురించి ఒక హరికథలో చెప్తూ, ఆర్ నాగేశ్వరరావు ఎక్స్-వెల్ ఆయన వస్తే ఆవిడ సావిత్రి పాడుతుందంట, ఆకలేస్తే అరకోడి కూర ఉన్నది, అందులోకి రొయ్య పొట్టు చారు ఉన్నది, మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి. ఈ సాంగ్ ఉన్నది ఆయనే పాడేది సరదాగా విత్ వెనకాల వైలిన్. సో ఇది అయిపోయిన తర్వాత ఆదుత్తి సుబ్బారావు ఆయన పిలిచారు రాయశీలం. ఎవరు రాశారు? ఒకళ్ళు టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఒకళ్ళు రైల్వే డిపార్ట్మెంట్. అంటే అర్థం కాలే, ఒకళ్ళు అడ్డమని ఒకళ్ళు నేను. సార్ మీరు తినరు కదయ్యా, మీరు ఎలా రాశారు అంటే అన్నారు, చిచ్చి ప్రతిదానికి ప్రాక్టికల్ అక్కర్లేదని ఊహించి రాశామన్నారు. అంటే పూర్వం ఎంత వాళ్ళు దృష్టి పెట్టేవారు. ఏదో సినిమాలో సావిత్రి చీర మార్చుకొస్తాను అందంట, అది పెట్టకూడదు, ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు అని లోపలికి వెళ్ళి చీర మార్చుకొచ్చింది. ఆ డైరెక్టరు ఆయన అన్నంట, ఇప్పుడు ఇవి చీర మార్చుకొస్తాను అని చెబితే ఆ ఖాళీలో వీళ్ళందరూ ఊహించుకుంటారు కదా, ఫ్యాంటసీకి ఏమి అడ్డులేదుగా కదా. 94లో మ్యాక్టీ షో చూశాను, ఇంకో సినిమా 93గా 94 సినిమా పేరు ఫస్ట్ సాంగ్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఓరసి ఓరసి టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఏం సినిమా అదనమాట. కాబట్టి మనకి ఫ్యాంటసీ కరువు లేదు. కానీ మన పూర్వీకులు అంటే ఒక 50-60 ఏళ్ల క్రితం మన డైరెక్టర్లు, సినిమా వాళ్ళు కూడా సంస్కారం గురించి ఆలోచించేవారు. ఇప్పుడు బాగా దిగజార్చడానికి సినిమా ఒక మంచి మాధ్యమం అయింది. ఆ సినిమాను చూసి మన ఆడపిల్లలు బాగా చెడిపోతున్నారు, మన మగపిల్లలు చెడిపోతున్నారు. యువత చెడిపోతే ఇంక దేశం ఏం నిలబడుతుంది? కాబట్టి సినిమాల వలన ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇరిటేట్ కాకూడదు. ఇలాంటి పద్మశ్రీ లాంటివి ఇంకా బాగా తీసి నువ్వు కూడా పద్మశ్రీ అందుకునేంత స్థాయికి రావాలని నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్నం వచ్చిన పట్నాయకు నీకు మంచి నిర్మాత దొరకాలని, నీలో ఉన్న విద్యుత్తు 2 బయటికి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కపిల్, చాలా మంచి పేరు, అద్భుతం, చాలా సంతోషం. అందరికి విన్నందుకు, ఉన్నందుకు, తిన్నందుకు, ఈ సినిమాని కన్నందుకు. కన్నమని తెలుసుగా చూద్దాం. కన్న వారలెంత ధన్యులో. ఎవరిని? త్యాగరాజస్వామి వారు అంటారు, రాముణ్ణి అలా చూసిన వారు 2 అర్థాలు కదా. ఒకటేమో వాళ్ళ అమ్మ ఎందుకుని ఆ కన్నందుకు, ఇలా కన్నందుకు మనం. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం చేద్దాం, మన జీవితాన్ని జిందగీ నమిలేగా. అందుకని చేయకుండా దుబారా. భారత్ మాతాకి. ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ. వందే 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 జై శ్రీరామ్. థ్యాంక్ యూ. లవ్ యూ.